వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం రివ్యూ చేస్తున్న కారు కాంపాక్ట్ సెగ్మెంట్లో ఎస్యూవీ లుక్ ఇచ్చే కారు ఇండియన్ మార్కెట్లో, అదైతే కియా సోనెట్లో మనం హెచ్టీకే ప్లస్ వేరియంట్ మోస్ట్ టాక్డ్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నాం కియా సోనెట్ లైనప్లో. సో హెచ్టీకే ప్లస్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీయా కాదా, సో ఈ చాయిస్ ఈ లైనప్లో ఓకేనా కాదా, ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ ఫ్రంట్ లుక్ చూసినట్టయితే చాలా అగ్రెసివ్ అండ్ ఇంప్రెసివ్గా ఉండే కార్ ఇది. సో ముందరనైతే టైగర్ నోస్ గ్రిల్ అంటారంట దీన్ని, గ్రిల్. అండ్ కింద ఫెండర్ కూడా బ్రౌన్ కలర్లో ఉంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే కనెక్టింగ్ టైల్ లైట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, చాలా ప్రీమియంనెస్ యాడ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా డిఫాగర్, వైపర్ అండ్ రియర్ సెన్సింగ్ పార్కింగ్ సెన్సర్స్, అంతేకాకుండా మనకి రివర్స్ కెమెరా కూడా రావడం జరుగుతుంది, షార్క్ ఫిన్ యాంటీనా అండ్ సైడ్ వేజెస్, ఇవన్నీ స్టాండర్డ్స్గా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రా యాక్సెసరీస్ కాకుండా. అండ్ బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్ అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అగైన్ ఫ్రంట్ లుక్ దగ్గరకు వస్తే మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. అండ్ ఇది ఫాలో మీ హోమ్ హెడ్ లైట్స్ తోటి అయితే రావడం జరుగుతుంది, ఎల్ఈడి లైట్స్. సో ఈ పర్టిక్యులర్ న్యూ జనరేషన్లో మనకి ఫాగ్ లైట్స్ అయితే రావు కియా సోనెట్లో, ఓల్డ్ జనరేషన్లో వచ్చేవి. అండ్ నెక్స్ట్ టైర్ విషయానికి వస్తే టైర్ సైజ్ వచ్చేసి 95/65 ఆర్ 15 ఇంచెస్ డైమండ్ కట్ అలా వేస్తే టైర్స్ వస్తాయి. అదే టాప్ ట్రిమ్లో మనకి 16 ఇంచెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైమండ్ కట్ అలా వీల్స్ అనేవి చాలా రోడ్ ప్రెజెన్స్ అయితే ఎన్హాన్స్ చేస్తాయి. సో క్లోజర్ లుక్లో చూస్తే ఇలా కొడతాయి. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే ముందల 2 డిస్క్ బ్రేక్స్ అండ్ బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 205 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ ఇండియన్ రోడ్స్. అండ్ అంతేకాకుండా కియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కార్ అంటే మనకు తెలిసింది కియా సెల్టోస్. దాని మార్కెట్ అంత సక్సెస్ఫుల్గా ఉన్న కియా సోనెట్ మార్కెట్ అనేది కూడా ఎక్కడ తగ్గలేదు. ఇది కూడా ఇండియన్ మార్కెట్లో చాలా సక్సెస్ఫుల్గా సెల్ అవుతుంది. ఎందుకు అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఇంజన్ ఆప్షన్స్, దీంట్లో మనకి పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వైడ్ రేంజ్ ఆఫ్ వేరియంట్స్, మన బడ్జెట్ బట్టి మనం వేరియంట్స్ అయితే పిక్ చేసుకోవచ్చు. సో ఇట్ సేమ్ గోస్ టు కియా అండ్ హ్యుండై, ఈ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గరు. వైడ్ రేంజ్ ఆఫ్ ఇంజన్ ఆప్షన్స్, వైడ్ రేంజ్ ఆఫ్ వేరియంట్స్ ఆప్షన్ అకార్డింగ్ టు ద బడ్జెట్ మీ కన్సర్న్ బట్టి. అండ్ ఆల్సో టైం టు టైం ఫీచర్స్ కూడా చేంజ్ చేస్తుర్రు అకార్డింగ్ టు ద కస్టమర్ నీడ్స్. మనకి కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేస్తుర్రు. సో అందుకోసమే మార్కెట్లో ఈ కార్ అనేది రియలీ ఆ ఫన్ టు డ్రైవ్ యూత్ఫుల్ కార్ అని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క బూట్ స్పేస్ గురించి కూడా మాట్లాడదాం. సో ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో అడ్వాంటేజ్ అనేది బూట్ స్పేస్ అయితే చాలా దొరుకుద్ది. సో దీంట్లో ఎంత వచ్చుద్దో మనం చేద్దాం. సో టోటల్గానైతే 385 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. 3-4 సూట్ కేసెస్, 1 బ్యాగ్ అయితే ఈజీగా పడుతుంది. అండ్ అంతేకాకుండా దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసరికి 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ స్టాండర్డ్స్, ABS, EBD, రియర్ పార్కింగ్ కెమెరాస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్. సో మీకు టాప్ ట్రిమ్లోకి వెళ్తే ADAS లెవెల్ 1 కూడా వస్తుంది. సో ఇవన్నీ అయితే సేఫ్టీ ఫీచర్స్ ఈ కార్లో వచ్చేవి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ అనేవి మిడ్ వేరియంట్ నుంచి ఆఫర్ చేయడం ఎవరైనా కియా ఇంకా హ్యుండై కంపెనీ నుంచి నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఇంజన్ ఆప్షన్కి వెళ్తే మనకి బోత్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్ అయితే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఆప్షన్ అయితే ఉంది. దాంట్లో 82 bhp ఆఫ్ పవర్, 115 Nm ఆఫ్ టార్క్ విత్ 5 స్పీడ్ మాన్యువల్ అయితే వస్తుంది. లేదు ఇంకా ఫన్ టు డ్రైవ్ కార్ కావాలంటే 1 లీటర్దే 3 సిలిండర్ తోటి 118 bhp, 172 Nm ఆఫ్ టార్క్ విత్ 6 స్పీడ్ IMT అండ్ 5 స్పీడ్ మాన్యువల్ తోటి అయితే ఇంకో పెట్రోల్ ఆప్షన్ ఉంది. లేదు అంటే 1.5 లీటర్ CRDI 4 సిలిండర్ తోటి కూడా డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది. సో ఇన్ని ఇంజన్ ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. యాజ్ పర్ మీ బడ్జెట్ మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటీరియర్లోకి వెళ్ళిపోతే మనకి ఇంటీరియర్లో ప్రీమియం ఫినిష్ అయితే ఉంటుంది, బోత్ డ్యువెల్ టోన్ బ్లాక్ అండ్ బేజ్ కలర్లో. సో దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకి 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. అంతేకాకుండా 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్, రియర్ వ్యూ కెమెరా విత్ గైడ్లైన్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ విత్ స్మార్ట్ కీ, రియర్ AC ఈవెంట్ అండ్ టిల్ట్ స్టీరింగ్ వీల్. అంతేకాకుండా పుష్ బటన్ స్టార్ట్ అండ్ క్రూజ్ కంట్రోల్, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఈ వేరియంట్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది విత్ డీకట్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్. సో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సీట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ కాదు, మాన్యువల్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో అదేం ప్రాబ్లం లేదు ఈ వేరియంట్లో. నెక్స్ట్ రియర్ సైడ్ వచ్చేసరికి రియర్ సైడ్లో ఈ సిల్వర్ ఫినిష్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ ఫిటెడ్ సన్ బ్లైండ్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్. సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడినట్టయితే టోటలీ ఫ్యామిలీ ఓరియంటెడ్
కార్ కాదండి నేను ముందు చెప్పినట్టు. సో ఇద్దరైతే కంఫర్ట్గా వచ్చవచ్చు, ముగ్గురు నలుగురు అయితే కొంచెం క్లాస్ట్రోఫోబిక్ అనిపిస్తుంది. నెక్స్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మనకు వస్తుంది. సో దీంట్లో ట్రిప్ మీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, టైర్, టీపీఎంఎస్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రాపర్గా మనకి ఒక యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా డ్రైవర్ వ్యూ నుంచి చూస్తే క్యాబిన్ ఎంత ప్రీమియంగా ఉంటుందంటే ఇదే అని కదా, సెల్టోస్ అయినా సోనెట్ అయినా మిడ్ వేరియంట్ నుంచి చాలా ప్రీమియం అయితే యాడ్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను మీకు, బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు. అండ్ 2 C టైప్స్ సాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ ఆఫ్ 3 మెంబర్స్కి అయితే సూపర్గా సెట్ అవుతుంది. దీంట్లో సన్ రూఫ్ కూడా వస్తుంది కాబట్టి మీ దగ్గర చిన్నపిల్లలు ఉంటే పర్ఫెక్ట్ చాయిస్ ఇది. నెక్స్ట్ ప్రైజింగ్ అండ్ కాంపిటీటర్స్ విషయానికి వస్తే హెచ్టీకే ప్లస్ వేరియంట్ అనేది మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ 9.9 lakhs అయితే ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 12 lakhs అయితే పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద ఇంజన్ టైప్ యూ చూస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటీషన్ మనకి హ్యుండై వెన్యూ, S+ SX అండ్ టాటా నెక్సాన్ స్మార్ట్ ప్యూర్ ప్లస్ అండ్ మారుతి బ్రిజా VXi. సో ఇవైతే ఈ హెచ్టీకే ప్లస్కి కాంపిటీషన్. అండ్ ఫైనల్గా వీడియో ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. సో వాళ్ళకు ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేద్దాం. ఓవరాల్గా చూస్తే కియా సోనెట్ హెచ్టీకే ప్లస్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీయా కాదా అంటే బోత్ కంఫర్ట్ అండ్ టెక్నాలజీ బ్యాలెన్స్గా ఉంటాయి. బడ్జెట్ ఎక్కువ కాదు, అంతే బేస్ వేరియంట్ లాగా ఎంటీ ఫీల్ కూడా కాదు. డైలీ యూసేజ్కి 18 టచ్ స్క్రీన్ అయితే సెట్ అవుద్ది. రియర్ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్, అంతేకాకుండా సన్ రూఫ్ కూడా ఈ వేరియంట్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ ప్రైస్ పాయింట్లో ఇవన్నీ ఫీచర్స్ రావడం వాల్యూ ఫర్ మనీ అనుకుంటే డూ కన్సిడర్ దిస్ కార్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్.